వాక్య భాగం యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము ఏం దోషం చేశాడు, ఏం దాచిపెట్టుకున్నాడు? దేవుడు సృష్టిని చేసిన తర్వాత, ఆదాముని సృజించిన తర్వాత, ఆదాముకి సహకారిగా అవ్వను సృజించిన తర్వాత, ఆదాము ఏం దోషం చేసినట్లుగా దేవుడు వాక్యంలో రాయించి పెట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, సాతాను మొట్టమొదటిగా మోసం చేసింది అవ్వని. అవ్వ తిన్న తర్వాత ఆ తినద్దన్న పండు తర్వాత అవ్వ తీసుకెళ్లి ఆదాంకి ఇస్తే అప్పుడు ఆదాం తిన్నాడు. మరి వాక్యంలో మన ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూసినప్పుడు దేవుడు ముందుగా ఎవరిని అడిగాడు? పండు ఎందుకు తిన్నావు ఎవరిని అడిగారంటే ఆదాముని అడిగాడు. అదేంటి, ముందు తింది అవ్వ, కానీ దేవుడు తెలియదా ముందు అవ్వ తిందని? కానీ మరి ఆదాముని ఎందుకు ముందు మొదటిగా అడిగాడు అంటే, మొట్టమొదట సృజించబడిన వాడు, దేవుని చేత చేయబడిన వాడు ఆదాము. ఆదాము నుంచి వచ్చింది అవ్వ. కాబట్టి దేవుడు అడుగుజాడల్లో దేవుడు పోలిక చొప్పున నిర్మించాడు. కాబట్టి ముందు దేవుడు అడుగుజాడల్లో దేవుడి యొక్క మాటకు లోపడటం ఎవరు నేర్చుకోవాలంటే ఆదాము నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు అందుకే మొట్టమొదటిగా ఆదాముని దేవుడు అడిగాడు. అప్పుడు ఆదాము ఏమన్నాడు? అవును తండ్రి, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నీ ఆజ్ఞ అతిక్రమించాను, నన్ను క్షమించండి అనడం మానేసి, నువ్వు నాకు సహకారిగా ఇచ్చినటువంటి ఈ స్త్రీ వల్ల నేను తిన్నాను అంటే ఇప్పుడు తప్పు ఎవరి మీద గెంటుతున్నాడు? ఆదాము. అలాగే మనుషులు కూడా అంతే. మానవ రూపిగా ఉన్నంతసేపు మనం, రక్త మాంసాలు కలిగి ఉన్నంతసేపు మనం, ఈ ఆత్మీయ శరీరంలో ఉన్నంతసేపు మనం తప్పులు, దోషాలు, నేరాలు, పాపాలు చేస్తూనే ఉంటాం. చేసిన తప్పుల్ని మనం పక్కవాడి మీదకి గింటేవారిలా ఉండకూడదు. భార్య భర్త మీదకి, భర్త భార్య మీదకి, తల్లిదండ్రులు పిల్లల మీదకి, పిల్లలు తల్లిదండ్రుల మీదకి. తప్పులు చేయడం సహజం కాబట్టి చేసిన తప్పులకి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనం క్షమించమని అడగాలి. అడిగిన తర్వాత మరలా తప్పులు అనేవి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం భక్తిలో ఎదుగుతున్నప్పుడు, లేదంటే దేవునిలో మనం బాగున్నప్పుడు సాతాను ఏం చేస్తారంటే ఏదో ఒక రూపాన మనం ఆ భక్తి జీవితం నుంచి, ఆ సాక్ష్యం నుంచి మనల్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దాన్ని లౌక్యంతో మనం తెలుసుకుని, వాక్యంతో దాన్ని మనం సరిదిద్దుకుని మనం ఎలాంటి తప్పులు, దోషాలు అనేవి చేయకూడదు. చేసినటువంటి దాన్ని దాచిపెట్టుకోకుండా దేవుడి సన్నిధిలో ఒప్పుకుని పశ్చాత్తాపడి దాన్ని అక్కడితో విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు.